మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దైవ జనాంగమా, దేవుని మహా ఉన్నతమైన కృప చేత ఆయన రెక్కల చాటున దేవుడు మనల్ని భద్రపరుస్తున్న దేవునికి కృతజ్ఞతలు. లైక్, షేర్, కామెంట్ చేస్తున్న మిత్రులకును, దేవుని వాక్యాన్ని ఆపేక్షతో వీక్షిస్తున్న మిత్రులకును నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారు కదా? రండి, ఈ పూట దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం. 2వ అధ్యాయం 30. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావము తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలను తాము తెలుసుకునే నిమిత్తము అది బయలుపరచబడెను. ఇక్కడ దానియేలు గారు ఈ మాటలు చెప్పడానికి గల భావం ఏంటంటే, బబులోను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేస్తున్న నెబుకద్నెజర్ అనే మహారాజు ఒక రాత్రి ఒక కలను కంటాడు. ఆ కళ ఏంటో, దాని భావం ఏంటో అసలు ఆ కళనే మర్చిపోయేటట్లుగా మనం చూస్తాం. ఉదయం లెగుస్తుంది, నాకు వచ్చిన కళ ఏంటి కళ ఏంటి కళ ఏంటి అనుకుంటూ ఆలోచిస్తుండగా ఆ కళ ఏంటో తనకి ఎప్పటికీ గుర్తుకు రాల. సరే, ఆ ప్రాంతంలో ఉన్న మంత్రజ్ఞులు, చదువుకున్నవారు, మేధావులు అని పిలుతున్నవారు, మంత్ర విద్య కలిగిన వారు, ఇక మొత్తం ఎవరెవరైతే మేము గొప్పలో చెప్పుకుంటున్నారో వారందరిని పిలిచి, అబ్బాయి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ ఏంటో నాకు తెలియదు, మీరు ఆ కళ దాని భావం చెప్పాలి అంటే ఎవరికి వారు అంటున్నారు, కళ చెప్పండి, మాకున్న జ్ఞానం చొప్పున దాని భావం చెప్తాం అంటున్నారు. కానీ రాజు ఏమంటున్నాడంటే, ఆ కళ ఏంటో నాకు తెలియదు, మరి మర్చిపోయా, మీరు నాకు చెప్పాల్సిందే లేదా చచ్చిపోతారు. ఎప్పుడైతే చచ్చిపోతారు అని అన్నారో అందరికి భయం వచ్చేసింది. కానీ వెంటనే దానియేలు గారు టైం అడిగి, ఒక రోజైనా మాకు టైం ఇవ్వండి అని చెప్పి స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇది మన సమస్య, మనందరినీ కూడా బ్రతకాలి అంటే రాజుగారి యొక్క కళ, దాని భావం రేపొద్దున కల మనం చెప్పాలి, ఏం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం రండి అని చెప్పి ఆ రాత్రంతా వారు ప్రార్థన చేశారంట. అయితే దానియేలుకి దేవుడు ఆ కళను దాని భావాన్ని చెప్పాడు. అప్పుడు దానియేలు ఈ మాటలు రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఉదయం రాజా, నాకున్న జ్ఞానాన్ని బట్టి ఆ కళను నేను దాని భావాన్ని నీకు చెప్పడానికి వచ్చాను, కానీ నా జ్ఞానం బట్టి అయితే అది కాదు, కానీ కేవలం దాని విషయాలు మీకు తెలియాలి అనే ఉద్దేశంతోనే దాని యొక్క భావాన్ని, దాని యొక్క సందర్భాన్ని మీ ముందు పెడుతున్నాను అని చెబుతూ ఒక ప్రతిమను తాను చూపించడం జరుగుతుంది, లేదా ఆ ప్రతిమను గీయడం జరుగుతుంది. ఆ ప్రతిమ ఎలా ఉంది అంటే, ఒక మనిషి 2 చేతులు కట్టుకొని నిలబడుతున్నట్లుగా, మీకు కుదిరితే అక్కడ నేను సైడ్ పెడతాను చూడండి. తల ఏమో బంగారపుతోనూ, అలాగే ఛాతీ చేతులు మొత్తం కలిపేమో వెండితోనూ, అలాగే మోకాళ్ళు దాకా ఇత్తడితోనూ, అలాగే పాదములు, ఒక పాదమేమో ఇత్తడి, ఒక పాదమేమో ఇనుము, ఇంకో పాదమేమో ఇనుము ప్లస్ మట్టి లేదా కీళ్ళు, ఇనుము ప్లస్ మట్టి. ఇది అతడు చూసిన దర్శనం. అప్పుడు ఇదే దానియేలు గారు ఆ వెండేంటో, ఆ ఇత్తడేంటో, ఆ యొక్క ఆ బంగారం ఏంటో, ఆ యొక్క ఇనుమేంటో ప్రతిదీ వివరించడం జరిగింది. ఈరోజు నేను దీన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ ఉంటాను. మానకుండా ఈ శీర్షికను మీరు చివరిదాకా గమనించవలసిందిగా, దీనికి నేను సామ్రాజ్యాలు అనే టైటిల్ పెడతాను, తప్పకుండా చూడండి, వినండి. మొట్టమొదటి సామ్రాజ్యం మనం చదువుకుంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 37 నుంచి 39 వచనం వరకు మనం చదువుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమునకు అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును, మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులేమి అన్నిటినీ ఆయన తమరి చేతకు అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారు శిరస్సు. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే దీనికి మనం పెట్టుకునే టైటిల్ ఏంటంటే, మొట్టమొదటిది బబులోను
మేలిమి బంగారు సామ్రాజ్యం. బబులోను మేలిమి బంగారు సామ్రాజ్యం. ఈ మేలిమి బంగారం, ఈ తల భాగం అంతా కూడా మేలిమి బంగారంతో తయారు చేయబడింది. ఈ మేలిమి బంగారము బబులోను సామ్రాజ్యం. సామ్రాజ్యం అంటే ప్రపంచానంతా ఒకడే వేలుతాడు, ఆయనే బబులోనీయులు. ఈ బబులోను అనేది సామ్రాజ్యం అంటే ఒకే రాజు సమస్త సృష్టికి పరిపాలకుడు. ఇక్కడ మనం చూసిన వారమైతే ఈ బబులోను సామ్రాజ్యాన్ని గురించి దేవుడు తెలియజేస్తూ ఆ బంగారము, ఆ మేలిమి బంగారము మీరే అనే మాటను చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మొట్టమొదటిగా మనం చూస్తున్న వారమైతే ఇదే మొదటి సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 606వ శతాబ్దం మొదలుకొని 539వ శతాబ్దం వరకు కూడా ఈ సామ్రాజ్యాన్ని చరిత్రలో మనం చదువుకుంటే ఏలుబడి చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. దీనిని శిరస్సుతో ప్రస్తావించారు. దీని యొక్క లోహం మేలిమి బంగారం. బంగారము అనగానే ఇక్కడే రాశాడు కదా, ఘనతకు, ఆకాశమునంటూ ఈ యొక్క ఖ్యాతికి, బలమునకు, అధికారమునకు సూచనగా మనకు కనబడుతుంది. కాబట్టి బంగారం దేన్ని చూపిస్తుంది? ఆధిపత్యాన్ని, బలాన్ని, అధికారాన్ని, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా ఘనతను చూపిస్తుంది. అంటే ఒకప్పుడు ఒక గొప్ప వెలుగు వెలిగింది అని మనం చెప్పుకోవచ్చు. బబులోనీయులందరూ కూడా గొప్పగా రాజ్య పరిపాలన చేసినట్లు ఎన్ని సంవత్సరాల్లో ఒకవేళ అడిగితే సృష్టిలో బైబిల్ ప్రకారం వీరు 70 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాల వరకు వీళ్ళ పరిపాలన జరిగినట్లుగా చరిత్రలో మనం చూడవచ్చండి. ఇక రెండవది దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 3 నుంచి 7 వచనాలు చదువుకుంటే 4 రకాలైన జంతువుల్ని సూచిస్తూ బబులోనుని సింహంతో పోల్చారు. అంటే మొదటి జంతువు, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి చదువుకుంటే మొదటి జంతువు సింహం. కాబట్టి ఈ సింహం జంతువులకి అంటే అడవికి రాజు, గంభీరత్వం కలిగింది, ఆధిపత్యం కలిగింది, రాజులకే రాజు. కాబట్టి బబులోనీయులందరూ కూడా ఆధిపత్యం కోసం పోరాడేవారని, వీరి గర్జన గొప్పదని, వీరు గొప్పవారని, ఘనత కలిగిన వారని చెప్పటకు ఈ యొక్క సామ్రాజ్యాన్ని సింహంతో పోల్చడం జరిగింది. ఇంతటి ఘనత కలిగిన ఈ బబులోను సామ్రాజ్యంలో ఎందుకు ఈ సామ్రాజ్యం 70 సంవత్సరాల వరకే పాలన చేసి తర్వాత ఎందుకు కూలిపోయింది అని అంటే, ఇందులోనే మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చదువుకుంటే ఈ ఆధిపత్యము, బంగారపు అనుభవం, సింహం లాంటి గర్జన కలిగిన ఈ బబులోను సామ్రాజ్యం అంట దేవుని ఉగ్రతకు కారకుడైందంట. ఎలా అనంటే గర్వం నాశనానికి ముందు గర్వం నడుస్తుందని సామెతలు 16:18 మనం చూడవచ్చు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క పతనాన్ని కానీ, ఒక ప్రభుత్వ పతనం కానీ, లేదంటే ఒక దేశ పతనం కానీ గర్వంలోనే దాగుంటుంది. గర్వం అన్నిటికంటే భయంకరమైనది. గర్వించరాదని బైబిల్ కూడా చాలాసార్లు ఒక్కనిచ్చి చెబుతుంది. ఒకరోజు ఇదే నెబుకద్నెజరు తను కట్టించిన మేడల మిద్దులు చూసుకొని గర్వించాడు. దేవుడు వెంటనే గడ్డి తినమని మళ్ళీ తిరిగి బుద్ధి తెచ్చుకున్న ఈ నెబుకద్నెజరుని దేవుడు గొప్పవాణ్ణి చేసి మళ్ళీ రాజ్యానికి ఇస్తాయి. ఆయన తర్వాత వచ్చిన రెండవ రాజైన తన కుమారుడు బెల్షాజరు. ఈ బెల్షాజరు కూడా మనం చదువుకుంటాం దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో గర్వించి యెహోవా మందిరంలో ఉన్న పాత్రలో మద్యం పోసుకొని తాగి మెనే టెకిల్లో పారిసేస్ అని దేవుని చేతిరాత చేత అతడు మరణించినట్లుగా మనందరికీ చరిత్ర బాగా తెలుసు. దాని తర్వాత 3వ రాజుగా మనం చూసిన వారమైతే రాయబడుతున్న మాట, మొదటి రాజ్యము నెబుకద్నెజర్, రెండవ రాజ్యము బెల్షాజర్, మూడవ రాజు
దర్యావేషు. ఈ దర్యావేషు కూడా ఏమంటే నేనే దేవుడిగా ఉండాలి అని చెప్పి ఒక శాసనం 30 రోజులు రాయించడం, దానియేలు ప్రార్థన పరుడై ఉన్నప్పుడు ఆ శాసనాన్ని మార్చడం, తాను కూడా గర్వించినట్లుగానే ఉన్న తర్వాత మళ్ళీ పతనం అయిపోయినట్లు. కానీ 4వ రాజు అయిన కోరేషు హయాంలో దేవుడు ఈ ఇశ్రాయేలుని విడిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ బబులోను సామ్రాజ్యంలో చాలా మందికి గర్వించినట్లుగా మన చెప్తుంది. అంత మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథం మనం చూసిన వారమైతే 17వ అధ్యాయంలో 3, 4, 5 వచనాల్లో రాయబడుతుంది, బబులోను సామ్రాజ్యాన్ని ఒక వేశ్యతో పోల్చారు. చూడండి, చదువుతున్న మాట. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 17వ అధ్యాయం నేను 4వ వచనం కాడ నుంచి చదువుతున్నాను. 17వ అధ్యాయము 5వ వచనం. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉండెను. ఒక వేశ్యల గురించి రాస్తూ, మర్మము, వేశ్యలకును భూమిలోని ఏహమై వాటికి తల్లి అయిన మహాబబులోను అంటున్నాడు. వేశ్యాలకే తల్లి అంట మహాబబులోను. దీని గురించి ఈ ప్రకటన 17 చెబుతూ ఈ మహావేశ్యను పోల్చిన దేవుడు ఆ వేశ్యతత్వంగా పోలిన బబులోని నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్న ఆరంభం కంటే ముగింపు మేలని. కానీ బబులోను సామ్రాజ్యం ముగింపు పతనమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా అలాంటి బబులోను సామ్రాజ్యం వల్లే గర్వం అనేది రాకుండా, పతనానికి రాకుండా జాగ్రత్త పడే నిమిత్తము ఈ నెబుకద్నెజరు యొక్క కళ, దాని భావాన్ని ప్రభు మనందరికి వివరించారు. కాబట్టి అది దేశమైన, ప్రాంతమైన, గృహమైన, ఇల్లు అయినా, మనిషి అయినా గర్విస్తే పతనమవుతాడని చెప్పడానికి ఈ బబులోని మేలిమి బంగారు సామ్రాజ్యము మనందరికి ఉదాహరణమై ఉన్నది. దేవుడు మన కొరకు కల్వరిశిలువలో మరణించింది మనం నాశనం అవడానికి కాదు, కానీ పరలోక రాజ్యానికి వారసులు అవుతున్న గుర్తిరిగి ప్రభు దగ్గర పశ్చాత్తాపడదాం. ప్రభు మనం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం జీవించే అనుభవం మా ఒక్కొక్కరికి దయచేయండి. యేసుక్రీస్తు అధికార నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.